మనకి ఏంది ఏసీ సర్క్యూట్స్ చాప్టర్లో తీసుకున్నట్లయితే మన ప్రీవియస్ క్లాసులో ఏం తెలుసుకున్నాము, అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్ తెలుసుకున్నాము అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఏం తెలుసుకున్నాము, దీని గురించి తెలుసుకున్నాము ఏసీ ఫండమెంటల్ అంటే ఏసీలో ప్రొడక్షన్ డెఫినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసులో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పినట్టు మనకు అంటే ఏసీ మన రెసిస్టెన్స్కి ఇచ్చినప్పుడు ఎలా జరుగుతుంది, ఇండక్టెన్స్కి ఇచ్చినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది, కెపాసిటర్కి ఇచ్చినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే మనం రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేటివి మనము ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి, అట్ ద సేమ్ టైం మనం అవి లోడ్స్ లాగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఏసీ ఇస్తే ఏమవుతుంది అనేది మనం ఒకసారి చూసుకుందాము. ఓకే, సో ఏసీ సర్క్యూట్స్లో ఏసీ త్రో రెసిస్టర్, ఏసీ త్రో ఇండక్టర్, ఏసీ త్రో కెపాసిటర్, ఏసీ త్రో ఆర్ఎల్ సర్క్యూట్, ఏసీ త్రో ఆర్సీ సర్క్యూట్, ఏసీ త్రో ఆర్ఎల్సీ సర్క్యూట్ గురించి మనం ఒకసారి చూసుకున్నాం. అంటే మనకి ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి, ఏసీ త్రో ఆర్, ఏసీ త్రో ఎల్, ఏసీ త్రో సి, ఏసీ త్రో ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్, ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్, ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్, ఏసీ త్రూ ఆర్సీ సిరీస్ సర్క్యూట్. నెక్స్ట్ ఏముంది, ఏసీ త్రూ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ఫ్యాక్టర్ గురించి కూడా పవర్ ప్లస్ పవర్ ఫ్యాక్టర్ దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ ఏమైంది ఏసీ త్రో ఆర్ సర్క్యూట్, ఏసీ త్రో ఎల్ సర్క్యూట్. ఎల్ అంటే ఏంది, ఇండక్టర్, నథింగ్ బట్ ఇండక్టర్. కెపాసిటర్ సి అంటే ఏసీ త్రో కెపాసిటర్. సో ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఏసీ త్రో ఆర్ సర్క్యూట్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఏసీ త్రో ఆర్ సర్క్యూట్ గురించి మనము తెలుసుకుందాము. మీకున్న టాపిక్స్ ప్రకారం చెప్పుకుంటున్నాము. సో మరీ అంత డీప్గా ఏమి వెళ్ళట్లేదు. సో లైట్గా తీసుకున్నాము. ఏసీ త్రో ఆర్ నథింగ్ బట్ రెసిస్టెన్స్, ఏసీ త్రో రెసిస్టెన్స్. మనం డైరెక్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేసుకుంటాం. అంటే స్టార్టింగ్ రెసిస్టెన్స్ గురించి మాత్రం చెప్తాను, దాని తర్వాత ఇండక్టర్ అండ్ కెపాసిటర్ గురించి కూడా మనం తెలుసుకుందాం. కాకపోతే మనం అంత డీప్గా వెళ్ళట్లేదు. ఓకే, ఫస్ట్ ఏముంది మనకి ఏంది, రెసిస్టెన్స్ తీసుకుంటే రెసిస్టెన్స్లో వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్ ఏముంది, మనకు ఆల్రెడీ డీసీ తీసుకుంటే డీసీ తీసుకున్న వి అండ్ ఐఆర్ ఇన్ ఫేజ్ అన్నట్టే ఉంటుంది. వేరే ఏసీ తీసుకుంటే మనకి ఏంది సైన్ క్వాంటిటీ, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ కాబట్టి మనం ఏం చెప్పుకుంటామంటే వి తీసుకుంటే విఎం సైన్ ఒమేగా టీ అన్నట్టు రాసుకుంటాము. క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మనము విఎం సైన్ ఒమేగా టీ అన్నట్టు రాసుకుంటాం. వి అంటే ఏంది వోల్టేజ్, అయితే ఏదైనా ఇన్స్టంట్ వోల్టేజ్ దగ్గర తీసుకుంటే విఎం అనేది మ్యాక్సిమం వోల్టేజ్, సైన్ ఒమేగా టీ అనేది ఏ యాంగిల్ దగ్గర మనకి వోల్టేజ్ వస్తుంది అనేది దాన్ని బట్టి రాసుకుంటాము. సో ఐ స్మాల్ ఐ తీసుకుంటే ఐఎం సైన్ ఒమేగా టీ అన్నట్టు కూడా రాసుకోవచ్చు. సేమ్ ఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, వి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మరి విఎం అంటే ఏంది, విఎం అంటే మ్యాక్సిమం వోల్టేజ్ కదా, మ్యాక్సిమమ్ వోల్టేజ్. విఎం అంటే మనకి మ్యాక్సిమమ్ వోల్టేజ్. సో మనకి ఎలా రాసుకోవచ్చు, విఎం అంటే
నథింగ్ బట్ విఎం అంటే ఎలా రాసుకోవచ్చు, వి అనేది ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూద్దాము. ఓకే, వి అంటే మనకి స్మాల్ వి ప్రకారం ఐ ఇంటూ ఆర్. ఆర్ అంటే మనకి రెసిస్టర్ అంట. ఆర్ అంటే రెసిస్టర్, మనం యూజ్ చేసే ఒక రెసిస్టర్. నథింగ్ బట్ ఒక సర్క్యూట్ తీసుకుందాము. ఓకే, వి అన్నట్టు మనం ఐ అంటే ఐ కరెంట్ అండ్ ఆర్ అంటే రెసిస్టర్, వి అంటే మనకి ఒక ఏంది నథింగ్ బట్ సోర్స్ వోల్టేజ్ అనేది మనము సోర్స్ అనేది ఒకటి పెట్టుకున్నాము. ఓకే, ఫస్ట్ ఏముంది వి ఈక్వల్ టు ఐఆర్ అని రాసుకున్నాం. వి ఈక్వల్ టు ఐఆర్ అనేది మనం రాసుకున్నాము. సో మనం ఏంది విని వి మ్యాక్సిమంలో తీసుకుంటే వి మ్యాక్సిమం వి అంటే ఏంది విఎం సైన్ ఒమేగా టీ. దీని ప్రకారం రాసుకుంటే వి దగ్గర ఈ ట్రాన్స్ఫర్ అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే వి దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సిన్స్ వి అనే దాని దగ్గర ఏం రాస్తాము, విఎం సైన్ ఒమేగా టీ అని రాసుకుని ఐ ఇంటూ ఆర్. ఇప్పుడు మనకి ఏంది ఐ కావాలి. ఐ మనం యాక్చువల్గా ఏంటంటే ఏం రాస్తున్నాం, ఐ అనేది కావాలి. కాకపోతే మనకి ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాము, వి అండ్ ఐ అనేది ఎలా ఉంది, ఫేజ్ డిఫరెన్స్లో ఉందా, ఎలా ఫేజ్ డిఫరెన్స్లో ఉంది అనేది మనం ఒకసారి చూస్తున్నాం. అంటే ఏసీ సర్క్యూట్స్ తీసుకుంటే, ఏసీ సర్క్యూట్ డీసీ కంపేర్ టు డీసీ తీసుకుంటే ఏసీ సర్క్యూట్స్లో ఐ అండ్ వి అనేది ఇన్ ఫేజ్ లేదా అవుట్ ఫేజ్ అనేది దాని మీద ఒక బేస్ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్, ప్యూర్ రెసిస్టెన్స్ పెట్టినప్పుడు మరి వోల్టేజ్ కరెంట్ సేమ్ ఫేజ్లోనే ఉందా లేదా అనేది మనము తెలుసుకుందాం. ఓకే, అంటే నథింగ్ బట్ ఫేజ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా లేకపోతే ఇన్ ఫేజ్లో ఉందా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఏసీ తీసుకున్నప్పుడు సో ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు విఎం బై ఆర్ సైన్ ఒమేగా టీ. మనము ఇక్కడ దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. మనకి ఏంది విఎం బై ఆర్ అంటే యాక్చువల్గా అయితే విఎం బై ఆర్ అంటే మనకి ఒకవేళ సైన్ ఒమేగా టీ అనేది 1 అయితే వాల్యూ 1 అయితే సైన్ ఒమేగా టీ వాల్యూ 1 అయితే ఐఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ఐఎం ఈక్వల్ టు విఎం బై ఆర్ అనేది అవుతుంది. విఎం బై ఆర్ అనేది సో ఐని ఎలా రాసుకుంటే టోటల్గా ఐ తీసుకుంటే ఐఎం సైన్ ఒమేగా టీ అనేది మనము దీన్ని థర్డ్ ఈక్వేషన్ లాగా తెలుసుకోండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వి అండ్ ఐఆర్ అనేది మనకి ఏంది దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, వి అండ్ ఐ అనేది మనకి ఇన్ ఫేజ్లో ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఒక వేవ్ ఫామ్గా తీసుకుంటే సపోజ్ దిస్ ఈస్ మనకి వి వోల్టేజ్ అంటే వి అన్నట్టు ఇన్పుట్ వోల్టేజ్. మరి వికి ఐకి వి తీసుకుంటే మరి ఐ అంటే ఎలా ఉంటుంది, ఐ కూడా సేమ్ ఇన్ ఫేజ్లో ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఆర్లో రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు వి అండ్ ఐ ఇన్ ఫేజ్. సో వి అండ్ దీన్ని బట్టి ఏంది వి అండ్ ఐ ఆర్ ఇన్ ఫేజ్ అంటే ఎక్కడైతే వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ దగ్గర కరెంట్ అంటే నథింగ్ బట్ సేమ్ ఇన్ ఫేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ వస్తుందో సేమ్ అంటే వోల్టేజ్ పెంచే కొద్దీ కరెంట్ కూడా సేమ్ క్వాంటిటీతో పెరుగుతూ పోతుంది. ఇది మనకి రెసిస్టెన్స్లో తీసుకున్నప్పుడు. మరి పవర్ అంటే ఏంది, దీని నుంచి నేను ఆల్రెడీ చెప్పాను. పవర్ అంటే కూడా ఏంటంటే అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క లబ్ధాన్ని పవర్ అని చెప్తాము. మరి ఏసీలో తీసుకుంటే పవర్ వాల్యూ ఏంటి, పి ఈక్వల్ టు వి. మనకి ఏంది ఆల్రెడీ ఏంది ఒకటి చూడండి, మనకి డీసీలో తీసుకున్నప్పుడు పవర్ P ఈక్వల్ టు VI అనేది రాసుకున్నాం మనం ఆల్రెడీ. డీసీలో తీసుకున్నప్పుడు VI అనేది మనం రాసుకున్నాం. కాకపోతే వేరేజ్ ఇన్ ఏసీ వెళ్ళినప్పుడు మనకి ఏంది సైన్ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం ఏం చేసుకుంటున్నాము, సైన్ క్వాంటిటీ అనేది మనకి ఒక వాల్యూ అనేది ఉంది, సైన్ క్వాంటిటీ అనేది వాల్యూ అనేది ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ డెఫినేషన్స్ చేంజ్ అంటే మనకి ఏంది కొంత ఇంటిగ్రేషన్ పార్ట్ లేదా డిఫరెన్షియేషన్ పార్ట్ ఉంటుంది, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కొంత ఉన్నాయి కాబట్టి మనం ఏం డైరెక్ట్ రాసుకోవచ్చు V ఇంటూ ఐ వాట్స్ అని V ఇంటూ ఐ
మనకి ఎందుకు రాసుకుంటున్నాము ఏసీలో కూడా V ఇంటూ I ఎందుకు రాసుకున్నాం అంటే సైన్ వాల్యూ అనేది 1 అనేది ఇక్కడ వాల్యూ సైన్ వాల్యూ ఎంత వాల్యూ 1. సో ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు సైన్ వాల్యూ ఎంత రెసిస్టెన్స్లో సైన్ వాల్యూ అంటే రెసిస్టెన్స్లో పవర్ ఫ్యాక్టర్ ఏంది cos phi ఈక్వల్ టు 1 అన్నట్టు. రెసిస్టెన్స్లో cos phi వాల్యూ ఏంటి 1. cos phi వాల్యూ ఏంటి 1. సో ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు cos phi వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. దీనివల్ల పవర్ P ఈక్వల్ టు ఏమవుతుంది పవర్ P ఈక్వల్ టు VI వాట్స్ అనేది వస్తుంది. మరి పవర్ ఫ్యాక్టర్ అనేది cos phi అంటే ఏంది cos phi అంటే ఏంది దీని గురించి కూడా ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ ఇది వరకు దీని వరకు ఓకే. నెక్స్ట్ ఏంది పవర్ ఫ్యాక్టర్ గురించి చేసుకుందాం ఒకసారి. పవర్ ఫ్యాక్టర్ తీసుకున్న తర్వాత మనం ఇండక్టర్ రెసిస్టెన్స్ అంటే కెపాసిటర్ అండ్ ద సేమ్ టైం RL RC సర్క్యూట్ దాని యొక్క డైరెక్ట్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ అనేది రాసుకున్నాం. మీకు అంటే డీప్ డిస్కషన్ ఏం అవసరం లేదు. సో విల్ గో ఫర్ ద ఇండక్టర్ కెపాసిటర్ గురించి కూడా మనం రాసుకున్నాం. ఓకే నెక్స్ట్ ఏమిటి పవర్ ఫ్యాక్టర్ గురించి ఒకసారి తెలుసుకుందామని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పవర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి పవర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి పవర్లో పవర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనం ఒకసారి పవర్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకుందాం. అంటే పవర్ ఫ్యాక్టర్ నథింగ్ బట్ వోల్టేజ్కి కరెంట్కి మధ్య యొక్క యాంగిల్. అంటే ఏదన్నా ఒక లోడ్కి వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు వోల్టేజ్ వెళ్ళడం లేదా వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ముందు వెళ్ళడం అంటే దాని యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫేజ్ యాంగిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని పవర్ ఫ్యాక్టర్ ఫేజ్ యాంగిల్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ని పవర్ ఫ్యాక్టర్ అంటాము. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంది ఫేజ్ యాంగిల్ బిట్వీన్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ V అండ్ I వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉండే యాంగిల్ని పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాము. దీన్ని మనం ఏంటి cos phiతో గుర్తిస్తాము. ఇది మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది 0 to 90 degrees వరకు ఉంటుంది. 0 to 90 degrees అనేది ఉంటుంది. ఎప్పుడు 0 cos phi అనేది 0 ఎప్పుడైతుంది cos phi అనేది వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది వెన్ cos phi is 90 అంటే cos phi వాల్యూ 90 degrees అయినప్పుడు V0 పవర్ ఫ్యాక్టర్ అనేది V ఈక్వల్ టు ఏమవుతుంది పవర్ ఫ్యాక్టర్ PF ఈక్వల్ టు 0 అవుతుంది. వేరాజ్ cos phi అనే వాల్యూ 0 degrees అయినప్పుడు అంటే ఎప్పుడైనా సరే ఇన్ ఫేజ్లలో ఉన్నప్పుడు కరెంట్ వోల్టేజ్ ఇన్ ఫేజ్ ఉన్నప్పుడు cos phi వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే అంటే 0 degrees దగ్గర cos phi వాల్యూ ఎంత PF ఈక్వల్ టు ఎంత 1 వాల్యూ అవుతుంది. 0 degrees అంటే రెండింటి వోల్టేజ్కి కరెంట్కి మధ్య యాంగిల్ ఎప్పుడైతే 0 ఉంటుందో 0 ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఏమవుతుంది 1 అనేది అవుతుంది. ఓకే లెట్స్ ఏముంది ఎల్ గురించి తెలుసుకుందాం. అంటే ప్యూర్ ఇండక్టర్ గురించి తెలుసుకుందాం. ఇండక్టర్ అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. ఇండక్టర్ నథింగ్ బట్ ఒక వైర్ తీసుకుని ఫైన్ వైర్ తీసుకుని థిన్ వైర్ తీసుకుని ఎప్పుడైతే కాయిల్స్ లాగా చుట్టూ వేస్తామో దాన్ని ఇండక్టర్ అని చెప్తాము. మరి ఇండక్టర్ అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తుందంటే మనకు ఆల్రెడీ రెసిస్టర్లో తీసుకుంటే రెసిస్టర్ అంటే ఏమని చెప్తున్నాం ఎప్పుడైతే సరే రెసిస్టర్లో తీసుకుంటే ఏమనుకున్నాము అది ఒక నిరోధం అని చెప్పుకున్నాము. మరి ఇండక్టర్లో ఏంటి అంటే ఇది కూడా ఒక నిరోధం లాగే పనిచేస్తుంది. ఇది ఎందుకు ఎక్కడ పనిచేస్తుంది ఓన్లీ ఏసీలలో మాత్రమే పనిచేస్తుంది. డీసీలలో మనకి ఇది పనిచేయదు. ఎందుకు అంటే ఒక షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే నేను డైరెక్ట్ ఫార్ములాస్ చెప్తాను డైరెక్ట్ నథింగ్. ఓకే అంటే ఫేజ్ యాంగిల్స్ ఒకటి చెప్పుకుందాము. ఏసీ త్రో ఎల్ ఏసీ త్రో సి అనేది ఏసీ త్రో ఎల్ అంటే ఇండక్టర్ ఏసీ త్రో ఎల్ ఇండక్టర్ ఏసీ త్రో సి కెపాసిటర్ ఏసీ త్రో కెపాసిటర్. ఓకే ఇండక్టర్ కెపాసిటర్. మరి ఇండక్టర్ అంటే ఏంటి డైరెక్ట్ డిఫరెన్సెస్ అన్నట్టు చెప్తున్నాను. ఓకే ఇండక్టర్ అండ్ కెపాసిటర్
మరి ఇండక్టర్ అంటే ఏంటి, ఒక వైర్ తీసుకొని థిన్ వైర్స్ తీసుకొని ఒక కాయిల్ లాగా చుట్టడం, దాన్ని ఇండక్టర్ అంటాం. కెపాసిటర్ అంటే రెండు ప్లేట్స్ అంటే చార్జెడ్ ప్లేట్స్ అంటాం, డిఫరెంట్లీ చార్జెడ్ ప్లేట్స్ అంటే రెండు ప్లేట్స్ తీసుకుని మధ్యలో కొంత గ్యాప్ తీసుకుంటే దాన్ని డైఎలక్ట్రిక్ మీడియం అంటాము. రెండు ప్లేట్స్ అంటే చార్జెడ్ ప్లేట్స్ మధ్యలో ఒక మీడియంని డైఎలక్ట్రిక్ మీడియం, ఆ ప్లేట్స్ మధ్యలో మొత్తం కలిపి దాన్ని ఏమంటాము, కెపాసిటర్ అని చెప్పేసి చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఏముంది దీంట్లో మనకి ఏంది, పవర్ వాల్యూ ప్యూర్ ఇండక్టర్ తీసుకుంటే పవర్ కన్జంప్షన్ ఈజ్ 0, పవర్ అనేది 0. కాస్ ఫై వాల్యూ ఏముంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. కాస్ ఫై వాల్యూ ఎంత ఉంటుంది, ఫై వాల్యూ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. కాస్ ఫై వాల్యూ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఓకే, అంటే యాంగిల్ ఎంత ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ V and I ఈజ్ 90 డిగ్రీస్. దీంట్లో తీసుకుంటే కూడా పవర్ కన్జంప్షన్ పవర్ ఈక్వల్ టు 0. అంటే ఏంది, యాక్చువల్గా ప్యూర్ కెపాసిటర్ తీసుకుంటే పవర్ అనేది దీంట్లో 0 అవుతుంది. ఓకే, దీని ప్రకారమే యాంగిల్ బిట్వీన్, దీనికి కూడా యాంగిల్ ఏముంది, కాకపోతే డిఫరెన్స్ ఏముందంటే దీంట్లో ప్యూర్ ఇండక్టర్లో ఎప్పుడైతే వోల్టేజ్ వచ్చిన తర్వాత కరెంట్ వస్తుంది, వేరే ప్యూర్ కెపాసిటర్లో తీసుకుంటే కరెంట్ వచ్చిన తర్వాత వోల్టేజ్ అనేది వస్తుంది. దీనికి ఒక చిన్న డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఓకే, యాంగిల్ బిట్వీన్ V and I ఈజ్ 90 డిగ్రీస్. ఓకే, దీని ప్రకారమే అంటే మనకేంది, దీంట్లో ఏముంది చూద్దాము. I lakhs V, నథింగ్ బట్ V అనేది వచ్చిన 90 డిగ్రీస్కి I అనే వాల్యూ వస్తుంది. అంటే V వచ్చిన కరెంట్ అంటే సర్క్యూట్కి వోల్టేజ్ వాల్యూ ఇచ్చిన 90 డిగ్రీస్ తర్వాత కరెంట్ వాల్యూ అనేది వస్తుంది ప్యూర్ ఇండక్టర్లో. దీంట్లో ఏంది, I లీడ్స్ అంటే ఏంది, ఎప్పుడైతే అంటే ఒక వోల్టేజ్ని వెక్టార్గా ఫామ్ తీసుకుని రెఫరెన్స్ ఫామ్గా తీసుకుంటే దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడేమో I, ఇక్కడేమో V అంటే 90 డిగ్రీస్. I లీడ్స్ V అంటే ఎప్పుడు కెపాసిటర్లో తీసుకుంటే ఫస్ట్ కనెక్షన్ ఇచ్చినప్పుడే కరెంట్ అనేది వస్తుంది, దాని తర్వాతనే 90 డిగ్రీస్ తర్వాతనే వోల్టేజ్ అనేది వస్తుంది. మీ వేవ్ ఫామ్ ప్రకారం తీసుకుంటే, దీని వేవ్ ఫామ్ ప్రకారం తీసుకుంటే వోల్టేజ్ వాళ్ళు చిన్నగా తీస్తాను చూడండి. సపోజ్ ఇది V అనుకుంటే దీనికి 90 డిగ్రీస్ తర్వాతనే మనకి I అనే వాల్యూ వస్తుంది, ఇది I. వేరే కెపాసిటర్లో తీసుకుంటే I వచ్చిన 90 డిగ్రీస్కి V అనే వాల్యూ వస్తుంది. I వచ్చిన 90 డిగ్రీస్కి V అనే వాల్యూ వస్తుంది. నథింగ్ బట్ యాంగిల్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే దాని యొక్క రియాక్టెన్సెస్ చేంజ్ అనేది చూపిస్తుంది, ఎలా చేంజ్ చేస్తుంది అనేది మనకి చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంది, AC త్రూ RL సిరీస్ సర్క్యూట్స్. మనకి ఏంది, డైరెక్ట్ ఇండక్టర్ గురించి ఇండక్టర్లో ఎలా ఉంటుందో తెలుసుకున్నాము, కెపాసిటర్లో ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. మరి RL సిరీస్ సర్క్యూట్, RC సిరీస్ సర్క్యూట్ కూడా ఒకసారి చూసుకుందాము. మనకి పవర్ దీంట్లో కూడా 0 అని చెప్పుకున్నాము. పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, దీంట్లో పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత, కాస్ ఫై ఈక్వల్ టు 0 వాల్యూనే వస్తుంది. సేమ్ దీంట్లో కూడా కాస్ ఫై వాల్యూ ఎంత ఉంటుంది, 0 అనేది ఉంటుంది. ఓకే, యాక్చువల్గా అయితే ఈ టాపిక్ మీద మీకు కొన్ని అంటే ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, కొన్ని సమస్యలు అనేవి ఇస్తాడు ఎగ్జామ్లలో. డిఫరెన్స్గా రాస్తాము ఫార్ములా ప్రకారము.
దీని కాంబినేషన్లో ఏమంటాము మాకు ఆల్రెడీ ఏంది ఆర్ అంటే రెసిస్టెన్స్, ఎల్ అంటే ఇండక్టెన్స్, సి అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్ అని చెప్పుకున్నాం. మరి దీనిలో ఏంది ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఉంటుంది. ఎల్లో తీసుకుంటే ఇండక్టర్లో తీసుకుంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది, కెపాసిటర్లో తీసుకుంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఉంటుంది. సో మనకు కాంబినేషన్గా తీసుకుంటే ఫార్ములాస్ ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఎల్కి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది. ఇండక్టివ్ రియాక్టెన్స్కి ఫార్ములా ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ అని చెప్పుకుంటాము. ఎక్స్ఎల్ని ఎలా రాసుకోవచ్చు 2π FL అని కూడా FL అని రాసుకుంటాము. వేరే సి తీసుకుంటే XC కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్ XC ఈక్వల్ టు 1/2π FC. ఓకే, దీనిలో ఏంటి టోటల్ రియాక్టెన్స్ తీసుకోవాలి. దీంట్లో టోటల్గా RLC అనేది టోటల్ రియాక్టెన్స్. ఓకే, XC అనేది కెపాసిటివ్ రియాక్టెన్స్, మనకి XL అనేది ఇండక్టివ్ రియాక్టెన్స్. మరి సిరీస్ రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే ఇంపిడెన్స్. టోటల్గా మనకి ఏంది ఏదైనా సరే రియాక్టెన్స్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ తీసుకుంటే దాన్ని టోటల్గా ఇంపిడెన్స్ అని చెప్తాము. సో ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఇంపిడెన్స్ దీన్ని జెడ్తో సూచించుకుంటాము. సో ఇంపిడెన్స్ దీని వాల్యూ కూడా ఏంది ఓమ్స్లలోనే ఉంటుంది. సో మనకేంది R ప్లస్ JXL అంటాము. సిరీస్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంది కాబట్టి ఇండక్టర్లో Z ఈక్వల్ టు R ప్లస్ JXL అనే వాల్యూతో మనం రాసుకుంటాం. మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి XL వాల్యూ అంటే JXL మనకి ఇక్కడ ఏంది కాంప్లెక్స్ నెంబర్ అనేది వచ్చింది కాబట్టి సో మనం ఏం చేస్తాం Z ఈక్వల్ టు టోటల్గా ఏం చేసుకోవచ్చు R² ప్లస్ XL స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో Z ఓమ్స్, దీనికి ఏంది మనకు యూనిట్స్ ఏంది ఓమ్స్. సో మనకేంది V ఈక్వల్ టు V అనేది వచ్చింది ఆల్రెడీ. I ఈక్వల్ టు V/Z అని రాసుకోవచ్చు. ఓకే, V/Z అని రాసుకోవచ్చు. సో పవర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు VI cos phi అనే వాల్యూ వస్తుంది. cos phi వాల్యూ మనం దీంట్లో RLలో ఎలా కనుక RZలో ఎలా కనుక్కుంటామంటే నథింగ్ బట్ RL సిరీస్లో తీసుకుంటే ఎలా తీసుకుంటే cos phi వాల్యూని డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. cos phi ఈక్వల్ టు R/Z అనే వాల్యూ తీసుకుంటే మనకి cos phi వాల్యూ అనేది కూడా వస్తుంది. సో దీని ప్రకారమే RC సర్క్యూట్లో తీసుకుంటే ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు R మైనస్ JXC అన్నట్టు రాసుకోవచ్చు. R మైనస్ JXC అని రాస్తాము. ఎందుకు JX మైనస్ JXC ఎందుకంటే నెగిటివ్ పార్ట్ అంటే నథింగ్ బట్ ఈ కింద ఉన్న పార్ట్ తీసుకుంటాం కాబట్టి R మైనస్ JX అని JXC అనేది రాసుకుంటాము. సో నెక్స్ట్ ఏంది Z వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఎలా చేసుకుంటే R ఈక్వల్ టు R ప్లస్ XC స్క్వేర్. సేమ్ దీని ప్రకారమే రాసుకోవచ్చు. Z అనేది కూడా ఇలానే రాసుకోవచ్చు. XC అనే వాల్యూ అంటే యాక్చువల్గా ఇది XC అంటే J అనే టర్మ్ కింద నుంచి పైకి వెళ్ళింది కాబట్టి మనం మైనస్ అనేది రాసుకున్నాము. సో దీని ప్రకారమే మనకి I ఈక్వల్ టు ఏంది V/Z అనేది రాసుకోవచ్చు. V/Z అని రాసుకోవచ్చు. ఓకే, సేమ్ cos phi వాల్యూ ఇక్కడ కూడా సేమ్ cos phi వాల్యూ ఎలా రాసుకోవచ్చు R/Z నథింగ్ బట్ cos phi అంటే ఏంది పవర్ ఫ్యాక్టర్, నథింగ్ బట్ యాంగిల్ లేదా పవర్ ఫ్యాక్టర్ అనేది cos phi అంటే పవర్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ టైం ఉంది RLC సిరీస్ తీసుకుంటే మరి ఫార్ములా ఎలా రాసుకోవచ్చు Z ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ రాసుకుంటున్నాము R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. XL మైనస్ XC హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఎందుకు XL మైనస్ XC హోల్ స్క్వేర్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ సిరీస్ సర్క్యూట్లో ఉన్నప్పుడు కొంత అనేది క్లాషెస్ అనేది అంటే రెండింటికి ఏంటి అపోజిషన్లుగా యాక్ట్ చేస్తుంది. సో మైనస్ అన్నట్టు రాసుకుంటాం. XL మైనస్ XC హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది దీంట్లో కూడా సేమ్ I ఈక్వల్ టు వాల్యూ ఉంది V/Z. వేరే cos phi వాల్యూ ఏంది సేమ్ R/Z ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది దీంట్లో పవర్ VI cos phi అని రాసుకున్నాం కదా. సేమ్ P ఈక్వల్ టు VI cos phi నథింగ్ బట్ మనకి ఏంది V అండ్ I ఆర్ ఇన్ RMS వాల్యూస్. ఓకే,
కాస్ పై. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్స్. అంటే ఆర్ఎల్ సిరీస్ తీసుకుంటే, ఆర్సీ సిరీస్ తీసుకుంటే, ఆర్ఎల్సీ సిరీస్ తీసుకుంటే మన డైరెక్ట్ ఫార్ములాస్ అనేది నేను చెప్పాను అంతే, నథింగ్ బట్ ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏముంది చూడండి మన. ఓకే, ఏసీ త్రో ఆర్ఎల్ సర్క్యూట్, ఏసీ త్రో ఆర్సీ సర్క్యూట్, ఏసీ త్రో ఆర్ఎల్సీ సర్క్యూట్. డైరెక్ట్ ఫార్ములాస్ కూడా ఇచ్చాను. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు 2/FL XC, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు 1/2πFC. అంటే సి వాల్యూ అనేది మనకి ఆల్రెడీ ఇస్తాడు. సి అనేది కెపాసిటెన్స్ ఎంత అనేది ఇస్తాడు. దీన్ని బట్టి మనము కెపాసిటెన్స్ రియాక్టెన్స్ అనేది కనుక్కోవచ్చు. పై అనే ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ మనకి 60 హెర్ట్జ్. ఏసీ తీసుకుంటాం కాబట్టి 60 హెర్ట్జ్ కాబట్టి 50 హెర్ట్జ్ కాబట్టి 50 అన్నట్టు రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా ఇండక్టివ్ రియాక్టెన్స్ తీసుకుంటే, ఇండక్టివ్ రియాక్టెన్స్లో ఇంపిడెన్స్ వాల్యూ ఏంటి, Z=R+jXL. Z= ఏం రాసుకుంటే డైరెక్ట్గా మనం చేసుకుంటే, అంటే కాంప్లెక్స్ నెంబర్లో ఉంది కాబట్టి దాన్ని వేరేగా తీసుకుంటే, డైరెక్ట్ తీసుకుంటే R² X² రాసుకోవచ్చు. సో కరెంట్ వాల్యూ ఈక్వల్ టు V/Z అని రాసుకుంటాము. P = VI cos ∅. cos ∅ అంటే R/Z అని కూడా డైరెక్ట్ మనము రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది, కెపాసిటివ్ రియాక్టెన్స్లో తీసుకుంటే కూడా ఇంపిడెన్స్ అంటే R-jXC. కాకపోతే Z = మనకి ఇంపిడెన్స్ పార్ట్ అంటే కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి మనకి మామూలుగా ఫామ్లో తీసుకోవాలంటే తీసుకుంటే ఎలా చేసుకున్నాం, R² XC² బై అంటే √R² XC². I = V/Z. Z అనేది కామన్ అంటే ఏంటి, ఓమ్స్ కాబట్టి టోటల్ వాల్యూ అంటే RN మరియు XC అనే వాల్యూ యొక్క టోటల్గా టోటల్ రెసిస్టెన్స్ అంటే నిరోధం టోటల్గా తీసుకుంటే అంటే Z అనేది ఇంపిడెన్స్ అంటే రెండింటి కలిపి తీసుకోవచ్చు. సో R² XC² ఒకటి తీసుకున్నాము. I = V/Z. సేమ్ cos ∅ = R/Z అనే వాల్యూ రాసుకోవచ్చు. P = VI cos ∅. మరి ఆర్ఎల్సీ సర్క్యూట్ తీసుకుంటే సేమ్, కాకపోతే ఏంటంటే కొంచెం ఫార్ములా కూడా చేంజ్ అవుతుంది. ఇంపిడెన్స్ ఫార్ములాస్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా ఫార్ములా మొత్తం మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఇంపిడెన్స్ ఫార్ములా ఏంది, Z = ఏం రాసుకున్నాం, √R² XL - XC². ఇది మనకేంది డిఫరెన్సెస్ అంటే ఆర్ఎల్ తీసుకున్న సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఎలా ఫార్ములా ఉపయోగించుకోవాలి, ఆర్సీ తీసుకున్నప్పుడు ఎలా, అండ్ ఆర్ఎల్సీ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నది మనము తెలుసుకున్నాము. ఓకే.